వికారాబాద్ జిల్లా యాలాల మండలం యాలాల గ్రామంలో బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీపీ బాలేశ్వరం గుప్తా పాల్గొన్నారు. ఇక అదేవిధంగా బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టింది. అనంతరం వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు పెద్దగా శ్రద్ధ చూపలేదన్నారు. సందర్భంగా ప్రభుత్వం అభివృద్ధి పేరుతో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పద్ధతి పాటించిందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విమోచన దినాన్ని భారతదేశం అంతటా కూడా తెలంగాణ అంతటా కూడా జరుపుకోవడం భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి కార్యాలయాల దగ్గర కూడా జరుపుకోవడం అంటూ కూడా జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి అనే పదం మీద ముందుకు తీసుకెళ్లడం అనేది భారతీయ జనతా పార్టీ తరఫున మా అధిష్టానం అంతా కూడా ఖండించడం అంటూ కూడా జరిగింది. కాకపోతే ఏదైతే తెలంగాణ కోసం త్యాగదనులు వారి యొక్క జీవితాలను అర్పించుకున్నారో దానికి ఫలంగానే ఈరోజు మనము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం అంటూ కూడా జరుగుతుంది. కాక ఏది ఏమైనా ప్రభుత్వాలు మారుతున్న గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు 17వ తారీఖుని సెప్టెంబర్ 17ని విమోచన దినంగా పరిగణించాలని ఆ రోజు మాట్లాడిన తెలంగాణ ప్రభుత్వం తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మార్చడం కూడా జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ ఈ యొక్క కార్యక్రమ ఏదైతే విధి విధానం ఉందో దాన్ని మార్చి వారి యొక్క అనుకూలంగా ఈ యొక్క దినాన్ని జరుపుకోవడము శోచనీయంగా మనం అందరం కూడా పరిగణించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్తూ ఈ అవకాశం వాడికి ధన్యవాదాలు చెప్తున్నాను.